మనకి ఏంటవుతుందంటే ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి తలనొప్పి అని చెప్పాం అనుకోండి, తలనొప్పి బట్టి మీరు స్ట్రెస్, అది మైగ్రేనా ఏదో తెలుస్తుంది. అలాగే మన కంప్లైంట్ బట్టి డాక్టర్కి అర్థమవుతుంది మనం ఏదన్నా కూడా. అదేవిధంగా మన క్రియలు బట్టి కొంతవరకు వాళ్ళకి ఎందుకు వస్తుందో మనకు అర్థమవుతుంది. దుఃఖం సప్రెస్ చేసిన కొంతమంది విపరీతంగా నిద్రపోతారు. వాళ్ళు ఎప్పటి నుంచి నిద్ర అలా సప్రెస్ చేస్తారనుకోండి, పోకుండా బాధ్యతలు కొట్టుకుపోయారు, బాధ కానీ దుఃఖం కానీ. విచిత్రం ఏంటంటే ఎప్పుడో జన్మలో ఏదో కోరుకున్న డబ్బులు కానీ, కీర్తి కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ, ఇంకా కళలు కానీ, విద్యలు కానీ రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఇందా చెప్పాను కదా, నవ్వడము, ఏడవడము రకరకాలు అవుతాయి. కొంతమందికి మీకు లాస్ట్ నాకు ఎక్కువ క్రియలు అంటే గుర్తొచ్చేది అదే, మీకు ఒకసారి చెప్పాను, పావును కాటుది. అది మన అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అది, అంటే మంచి క్రియ అది. ఆయన కోసం చెప్తాను. అసలు ఒక ఆయనకండి నా శిష్యుడు కాదు, ఆయన రోజు ధ్యానంలో కూర్చుంటే పాము కాట్లు ఇలా సేమ్ మేము రోజు ఫొటోస్ చూసేవాళ్ళు. ఒళ్ళంతా అండి ఇలా ధ్యానంలో లేచి రాగానే ఎక్కడో దగ్గర ఉండి ఈరోజు ఎక్కడ ఫోటో పెడతారా అని మేము చూసాం. అంటే మాకు క్రియలు కొత్త కదా, కొంచెం ఎక్సైటెడ్గా చూసేవాళ్ళం. అది ఏదో జన్మలో పావునాడు అనుకోండి, ఎన్నో పావును చంపాడు అనుకోండి, ఆ కర్మ అంత ఉంటుంది కదా. మామూలుగా అయితే ఏంటి, ఒక్కొక్క పాము కాటేయాలి, చనిపోవాలి, మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ పాము కట్టాలి, మళ్ళీ చనిపోవాలి. ఎన్ని పాములు చంపితే అన్నిసార్లు అన్ని పాములతో చంపబడాలి. కానీ ఏమైందంటే ఆ జన్మలో అన్ని పాముల బదులు ఒక్క చిన్న కాటుతో కాసేపు 1-2 hours కర్మగా బయటకు వచ్చింది. చాలా మంది పెయిన్ ఉండేదంట. అది రావడం కూడా కాటేస్తే ఇలాంటి పెయిన్ ఎలాంటిదో వస్తుంది. అదంతా బ్లాక్గా అయిపోయిందండి, 2 చుక్కలు ఉండేవి, ఇదంతా డార్క్ అయిపోయింది. ఒక మచ్చపోతున్నప్పుడు ఇంకోటి వచ్చి అలా 1 year జరిగింది. తర్వాత అన్నీ మాయమైపోయి అన్నీ క్లియర్ అయిపోయి చాలా మంచి మాస్టర్ అయ్యారు, చాలా చక్కగా తయారయ్యారు నాలెడ్జ్లో కానీ సాధనలో కానీ. అంటే ఏవైనా మనం సాధన చేస్తున్నప్పుడు రకరకాల క్రియలు వస్తాయి. ఆ క్రియలకి మీరు డిటాచ్డ్గా ఉండాలి. ఏదన్నా రానివ్వండి, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, రెండిటికి డిఫరెన్స్ లేదు. చెడు జరిగిందని బాధ ఉండకూడదు, ఇప్పుడు దుఃఖం వచ్చింది అది మంచి క్రియే. ఎందుకంటే ఎప్పట్లో ఉన్న బాధ అది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. లేదనుకోండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిని ఓన్ చేసుకోకండి. నా భర్త నన్ను బాగా బాధ పెట్టాడు అనుకోండి, లేకపోతే నా భార్య, లేకపోతే నా తండ్రి, నా తల్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడుకోవడాలు ఎవరో నన్ను బాధ పెడతారు. నేను వాళ్ళంత చెడ్డగా ఉండలేక, వాళ్ళని నేను బాధ పెట్టలేక, నేను బాధని నొప్పి పెట్టుకుని ఉంచుకున్నాను అనుకోండి, ఏమవుద్ది, నా బాధకి వాళ్ళు కారణం అయ్యారు కాబట్టి వాళ్ళని నేను బాధ పెట్టాలా, మళ్ళీ నేను జన్మ తీసుకోవాలి. నీకు అర్థమైంది? నేను జన్మ తీసుకుని మళ్ళీ నేను బాధ పెట్టాలి. అప్పుడు నేను ఎలా ఉండాలి, నేను బాధ పెట్టాలంటే నేను చెడ్డగా పుట్టాలి కదా. అర్థమైంది దీంట్లో లాజిక్? ఇది మర్చిపోకండి, అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు మనల్ని బాధ పెడితే గత జన్మల్లో మనం వాళ్ళని బాధ పెట్టిందే మళ్ళీ మనకి ఇప్పుడు వస్తుంది, ఇది క్లియర్. మళ్ళీ మనం వాళ్ళ మీద బాధ అనుభవిస్తున్నాము అంటే, ఎవరి వల్లైనా సరే మనం బాధ అనుభవిస్తున్నామంటే మళ్ళీ వాళ్ళ బాధకి మన కర్మ కారణం గుర్తుపెట్టుకొని మనం సాధనలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఆ కర్మ తీర్చడం కోసం మళ్ళీ మనం జన్మ ఎత్తవలసిన పని లేదు. మీకు ఈ మాట అర్థమైంది కదా? మళ్ళీ చెప్పమంటారు? అయిపోతుంది. కొంతమంది అనరు, మనసులోనే ఉంచుకుంటారు, నొక్క పెడతారు, ఎందుకంటే మంచితనం, ప్రేమ. అయ్యో ఖచ్చితంగా కర్మే, బయట మాట్లాడే కన్నా నోవే. అనుకుంటాం అది ఇంకా కర్మ. తిట్టామనుకోండి ఒక క్షణంతో పోతుంది, అక్కడ అదే చెప్తున్నాను. అస్సలు మనకి ఇదేం దీక్ష అమ్మా అని మీరు నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే ఎవరిని బాధపడొద్దు, ఎవరిని బాధపడద్దు, నేను వాళ్ళు తిట్టినా కూడా బాధపడద్దమ్మా అంటున్నాను నేను. అదే నాలెడ్జ్, అదే అదే ఎందుకు మనకన్నా ఉండడానికి చాలా వచ్చాయి కదా లోపల ఉన్నవి. అదే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కడు మనం సింపుల్, ఇక్కడ మీరు అందరూ వినండి, ఎవరైపు నేను ముఖం పెట్టి చూసినా కూడా అందరూ వినండి. ఒక దగ్గర నేను ఆగిపోయినా కూడా ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అంటే ఇక్కడ కారణం ఏంటి మీరే చెప్పండి. అందులో డౌట్ లేదు నాకు. ఇంక వాళ్ళు మా అత్త తిట్టింది, మా తమ్ముడు తిట్టాడు, మా అక్క తిట్టింది, ఏ మండడానికి రూల్ లేదు మన దగ్గర. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో వాళ్ళు చేస్తేనే మనకు చేస్తారు. సో మనం కంప్లైంట్ చేయలేము. 2, ఒకవేళ మనకు వాళ్ళు ఏమైనా చేసిన దానికి మనం బాధపడితే కనుక మళ్ళీ రిపీట్ చేయడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి. అది నాకు పెద్ద కష్టం అనిపించలేదండి, కానీ దాన్ని చెడ్డగా పుట్టాల్సి వస్తుంది చూడు, అది బాధ, అది టార్చర్. మరి నేను చెడ్డగా అంటే మరి ఎలా తిడతానండి? నాకు కోపం లేకపోతే నేను మిమ్మల్ని కోపడలేను కదా. ఆ గుణం నాకు ఆ క్షణం అట్లీస్ట్ ఆ ఒక వ్యక్తిగా నాకు కోపం అనే గుణం రావాలి కదా. ఇప్పుడు నా మనసును అశుద్ధం చేసుకోవాలి,
నా భావన అశుద్ధం చేసుకోవాలి, నేను అశాంతిగా ఉండాలి, నా గుణాన్ని పాడు చేసుకోవాలి. ఎంత నాశనం అక్కడ. ముందు నన్ను నేను పాడు చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక చెత్త ఎత్తాలంటే, ముడికెత్తాలంటే ఏం చేయాలి? ముందు నేను చేయి పెట్టాలి, తర్వాతే కదా నేను క్లీన్ చేయగలను. ఎవరైనా తిట్టాలని ఫస్ట్ నాకు కదా కోపం రావాలి. కోపం రాకుండా ప్రశాంతంగా ప్రేమగా ఎలా తిట్టుతాను? అది తిడతాను కానీ వర్డ్స్లో లోపల లేకుండా ఆ ఫైర్ చిన్నదైనా ఉంటుంది కదా. మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను కొంచెం సమ్మగా తిడతానండి యాక్చువల్లీ. నేను తిట్టిన విషయం వాళ్ళకి కూడా తెలియదు. సార్ అది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. రోజు నాతో తిట్లకి వస్తాడు బాబా. పర్లేదు తిట్టండి, ఈరోజు ఏం అన్నదండి వాడికి అలవాటు అయిపోయి మనకు నచ్చట్లేదు. రాత్రి 11 లోపల ఒకసారి మెసేజ్ చేసి తిట్టించుకుంటాడు. సరే పక్కపోతుంది, మళ్ళీ ఆ టాపిక్ వెళ్ళిపోతుంది. ఏ గుణమైనా సరే, బాధ, దుఃఖము, కోపము, మోహము, ప్రేమ, ద్వేషము, ఏదైనా సరే లాక్. ఇది ఇక్కడ వరకు తెలుసు. మనకు చేస్తారు, మనం మంచిగా ఉంటాం, అందరూ మనం మెచ్చుకుంటారు. పాపం ఎంత చెడ్డాడని, ఎంత మంచివాడండి, ఎంత మంచి భర్తని, ఎంత మంచి భార్య అండి, అదంతా బాగానే ఉంటుంది. కానీ లోపల సప్రెస్ అయిపోద్ది కదా, ఆ బాధ ఉండిపోద్ది కదా. ఆ బాధ ఏం చేస్తుందంటే మళ్ళీ మనం ఆ బాధ వాళ్ళు తీర్చేదా ఒప్పుకోదు, కర్మ ఒప్పుకోదు. మీరు బాధపడలేదు అనుకోండి, తిట్టుకున్నారు ఓకే, మనకు బాధ లేదు, అప్పుడు ఏమవుద్ది? మనం చెడ్డగా అవ్వనవసరం లేదు. ఆ కోపం మనం ఆ కోపం కొన్ని ఇన్సిడెంట్లో కూడా ఉండాలి కదండి. మీకు అర్థమైందా? ఇవన్నీ చిన్నగానే సూక్ష్మంగా అర్థమైనట్టుగానే అనిపిస్తుంది, బయటికి వెళ్ళాక మనం మామూలైపోతాం. ఆ టైంలో అలా ఉండడం అనేది కూడా పెద్దదేనండి. చిన్నది అనుకున్నా కూడా చిన్నది కాదు. చిన్నది కాదు. మళ్ళీ చెప్పండి మా. ఆ సందర్భంలో అలాగనే జై గురుదేవ్. ఇప్పుడు వర్డ్స్, ఇప్పుడు కోపం వచ్చినా కూడా వర్డ్స్ రావడం బయటికి, కానీ ఏమీ లేకుండా ఉండడం, అది నిశ్శబ్దం అవుతున్నా అంతేగాని. అదే దానికే జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని మాత్రం ఆత్మజ్ఞానం అంటామని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నా చేతి ఇలా అన్నాను, నేను ఎవరికి కంప్లైంట్ చేస్తానండి? ఎవరు నాకు నేనే కొట్టుకున్నాను. ఇక్కడ నేను ఎవరిని అనడానికి లేదు, అవునా? ఈ చేతి ఇలా అన్నాను తెలుస్తుంది కదా గురువు, అయినా ఎవరిని అంటాను? నేను కదా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అంటే అయిపోతుంది. మనకు అన్నప్పుడు ఆ పెయిన్ మనకు చెప్తాను, అక్కడికే వస్తుంది, నా మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఈ చేతి ఇలా అన్నా, ఈ చేతితో ఎలా అన్నా, ఎవరితో అన్నానండి? ఇక్కడ నాతోనే నేనే ఉన్నాను. ఒక్కోసారి మనకు తెలియకుండా గట్టిగా అనేసుకుంటాం, మనమే గుద్దేసుకుంటూ ఉంటాం. అబ్బా అని చూసుకుంటాం, ఎవరిని కంప్లైంట్ చేయలేం, జరుగుతుంటే ఇలా కొంచెం. ఇప్పుడు మనమే చేసుకున్నప్పుడు మనం ద్వేషించుకుంటామా? ఇప్పుడు ఏదో కట్ అయింది అనుకోండి అంటాం, అదే పక్కలకు వచ్చి అప్పుడు బుస్సును వచ్చేస్తుంది, ఏ చూసుకుని చేయవా, మాట్లాడవా, అది ఇదని చెప్పి. అది మనకు అనుకోండి, జై వంశీ గురుభ్యో అని నారాయణ అంటాను ఈసారి నుంచి. మీరు ఎందుకంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అయిపోతుంది నెమ్మదిగా, అందుకని నారాయణ అందాం. సో ఇప్పుడు ఏంటి, ఎదురుగా ఉన్న ప్రతి వస్తువు ఎవరండి? ఎవరైనా వేరుగా ఉన్నారా? మీరు ఎవరైనా వేరుగా ఉన్నారా? లేరు కదా. సో ఎదురుగా మనం బాధ పెడితే బాధపడే కర్మ మనకు ఉంది, లేదా ఎదురుగా ఉన్నది కూడా నేనే, కాబట్టి ఇక్కడ బాధపడడానికి లేదు. ఈ విషయము సింపుల్గా అనిపించిన సత్యం మాత్రం ఇది ఒక్కటే ఉంది. ఇది మీకు అర్థమైతే అనుభూతిలోకి వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మనకి ఈషా ఫౌండేషన్లో ఉన్న సద్గురు ఉన్నారు కదా, ఆయన ఇలా నడుస్తున్న 10 నిమిషాలు 1 అవర్ ముందు ఎవరైనా పరిచయం చేసుకున్నాను అనుకోండి, ఆయన కూడా మర్చిపోతారంట, గుర్తుపెట్టుకోరంట. విన్నాను ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ నేను, ఆయన మళ్ళీ ఇంత మీకు పరిచయం చేసుకున్నట్టు నాకు గుర్తు లేదని అంటారు. ఎవరికెవరు పరిచయం చేసుకున్నామని అంటారు, మర్చిపోతారు. రమణ మహర్షి అయినా అంతేనండి, ఆ క్షణానికి అన్నీ తెలిస్తే అన్నీ తెలియదు, అన్నీ గుర్తుంటే అన్నీ గుర్తుంది. ఎవరికైనా మనం ఎలా బాధ పెట్టుకోలేము, మనకి ఎదుటి వాళ్ళు ఎవరైనా మనకి ఏమన్నా అన్నా మనకి బాధ కలగదు, ఎందుకంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మనం కాదు. ఒకవేళ మీకు బాధ అనిపిస్తుందంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నేను ఎదురుగా ఉన్న వస్తువుని కానీ, పరిస్థితిని కానీ, వ్యక్తిని కానీ నేను ఇంకా వేరుగా చూస్తున్నాను, నాకు అన్యంగా ఒక వస్తువు ఉంది, ఒక వ్యక్తిగా ఉందని విషయము అనుకుంటున్నాను. దీని నుంచి నేను ఇంకా జ్ఞానం ఇంకా పెంచుకోవాలని మాత్రమే అర్థం అవ్వాలి. అర్థమైంది? క్లియర్ అయిపోయింది. మీ ఆన్సర్ మీకు వస్తుందా? 100%. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి వరకు మీకు ఇది అర్థం, ఆ తర్వాత ఎవరేం చేసినా మీకు ఏమో అనిపించదండి, సహజంగానే అనిపించదు. ట్రస్ట్ మీ, విత్ ఇన్ డేస్లో మీ అందరూ అనుభూతి ఉంటుంది. మీకు ఏమైనా జరగని, ఎలాగన్నా జరగని, నేను ఎంత బాగా తిట్టుకున్నాను అని రేపు మీరే మురిసిపోతారు. నిజంగానే, నాట్ ఎ జోక్. అనుభూతి వచ్చినప్పుడు తేలికగా ఉంటుంది. మనకి బాహుబలిలో ఫైట్ సీన్ వచ్చినా ఎంజాయ్ చేస్తాం కదండి, ఎంజాయ్ చేస్తామా లేదా? వాడు ఏనికెక్కి అది ఎక్కి అది ఫైట్ చేస్తుంటాడు, ఒకే దాంతో 4, 10, 20 మందికి ఒకేసారి చంపేస్తుంటే ఎంత చేసి మనం ఏం చేస్తామండి? ఎక్కడి నుంచి ఎంజాయ్ చేస్తామా లేదు? ఎందుకు ఇక్కడ మనకి ఎదుటి వాళ్ళు ఏం చేసినా
ఎంజాయ్ చేస్తుంది. ఎవరి టాలెంట్ కూడా మనదే కాబట్టి. మీకు అర్థమైందా? ఈ రెండు పార్ట్స్ ఎలా వేరు కాదు. దీనికి ఏం చేసినా దీనికి స్పర్శ ఉంటుందా? నేను దీనికి ఏదైనా చేశాను దీనికి తెలియదు, దీంతో ఏం చేసినా దీనికి తెలియదు. కానీ ఈ రెండింటిని ఆస్వాదిస్తే నాకు తెలుస్తుంది. దీని సపోర్ట్ కాంటి ఇది వాడతాను, దీని కాంటి ఇది వాడతాను, ఈ రెండు పట్టించుకోకపోతే నేను ఇది తీసానంటే దీనికి తెలియదు. ఈ చేతితో ఫోన్ పట్టుకుందన్న విషయం దీనికి తెలియదు. అలాగే మనం ఎదుటి ఉన్నది మంది వేరుగా ఉంటుందో తెలియదు మనకి, కానీ ఒకటే. మీకు ఈ మాట అర్థమైంది కదా? క్లియర్ కదా? ఎప్పుడైతే మీకు మన ఫస్ట్లో ఏమనిపిస్తుంది అంటే మనకి ఇష్టమైన పిల్లలు, భర్త, మన తోటి సాధకులు, భగవంతుడు, గురువు, కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో మనకి మనం అది ఒకటే అనే భావన వస్తుంది. మిగతా చోట్ల రాదు. ఆ రాని చోట్ల వచ్చే విధంగా చేసింది. మీకు ఎదురుగా ఉన్న వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ మారాల్సిన అవసరం అస్సలు లేదు. మారాల్సింది ఏంటంటే మన భావం మాత్రమే. మీకు ఇక్కడ ప్రేమ తప్పితే ఇంకేమీ లేదనుకోండి, ద్వేషము, కోపము, దుఃఖము, భయం ఏమీ లేదనుకోండి, మిమ్మల్ని ఎంత ట్రై చేసినా నేనేమీ చేయలేను. బాధ పెట్టగలను ఏంటి? అసలు బాధ పెట్టలేను. బాధపడే గుణమే ఉందనుకోండి, వాడికి ఎంత బాగా చూసినా దేనికైనా బాధపడగలడు, దేనికైనా కంప్లైంట్ చేయగలడు, దేనికైనా తిట్టుకుని బాగా పిలిచినా కూడా ఇంకోసారి ఫోన్ చేయొచ్చు కదా, లేదా ఏదైనా అంటాడు. ఎందుకంటే అన్న కంప్లైంట్ చేసే మూడ్లో ఉన్నాడు. మనకి ఏమర్థం అవుతుంది? కంప్లైంట్ మూడ్లో ఉన్నాడు రా అనుకోవాలి, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమైంది కదా మీకు? ఎవరివన్నా మనల్ని ఎవరైనా బాధ పెట్టడం అనేది అసాధ్యము, అంటిల్ మీరు బాధపడని డిసైడ్ అయితే తప్ప. మీకు ఈ మాట అర్థమైందండి? ఇది చెత్త తీసేయాలి అంటే సారీ, ఎందుకంటే ఇలా ఉంటే మన నాలెడ్జ్ ఎనర్జీ లాక్ అయిపోతుందండి. ఇలా ఉంటే మనం రిసీవ్ చేసుకుంటాం. అందుకని చిన్నప్పుడు స్కూల్స్లో వాటిలో దండించినప్పుడు, కోపడినప్పుడు, తిట్టేటప్పుడు, టీచర్ స్టూడెంట్స్కి అదే పనిష్ చేసేటప్పుడు పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా లాక్ చేసి పెట్టుకుంటే వాడు వీక్ అవ్వడం అనమాట. అందుకని మన స్కూల్స్ అలా పెట్టారు. అది మనం గౌరవం అనుకుంటాము, బట్ గౌరవం కాదు. ఇలా మనం ఫ్రీగా ఉంచడం ఇంపార్టెంట్. అంటే చిన్న చిన్న విషయాలు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, ఏదైనా వదిలేయాల్సిందే. కానీ గట్టెక్కే వరకు కొంచెం పట్టుకోవాలి, తర్వాత వదిలేయచ్చు మనం, అంతే కదా? అంతవరకు ఉండాలి, లేకపోతే పడిపోతాం. మన సాధకులు అంటే ఏంటవుతుందంటే రెడీగా ఉంటారు అనమాట, ఎలా పడిపోదామా అని. వాళ్ళకి ఆ విషయం తెలియదు. సో ఏ చిన్న కారణం ఉన్నా పడిపోతుంటారు. అందుకని మనం కొద్ది రోజులు ఫాలో అవ్వండి, తర్వాత మనకి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇక్కడ వరకు మీ సాధనలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమి లేవు సాధన. శ్రీనివాస్ గారు మీవి ఈ మధ్యన ఏమైనా చదవడం కానీ డౌట్స్ కానీ? మనం ఏదైనా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బాగా నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఏంటో చేసేస్తుంది 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేస్తుంది. 2 సెకండ్లు కూడా కాదండి. ఆడ కింద అయితే హ్యామర్ సౌండ్ చేస్తున్నాడు,